హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా బాల్కనీలో ఉన్న ఒక చిన్న కుండీ అండి, ఇసుక పోసుకుని ఉంచుకుంటానండి. ఇందులో ఏముండదు, ఎందుకంటే ఇలాంటివి ఏదన్నా ఒక పుల్ల ముక్క ఏదో ఒకటి ఇలా తగిలిస్తానండి. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా ప్రసాదాలు అలాంటివి ఇలాంటి కవర్స్లో ఇస్తారు కదండి, వాటిని కడిగినప్పుడు ఇలా పెడతాను అనమాట. అవి తర్వాత డ్రై అయిపోతాయండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా పాల ప్యాకెట్లు, ఇవి కూడా ఇలా చూడండి. అస్సలు మీకు ఏముండదండి, వాటర్ అది ఏముండదు. ఎందుకంటే కటింగ్ చేసినప్పుడు కూడా పాడవకుండానే కట్ చేస్తానండి ఇలాగా. అంటే ఇదిగోనండి, చూసారా, చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా కట్ చేస్తాను. తర్వాత ఏమో వీటికి ఇలా పెడితే ఇలా డ్రై అయిపోతాయి అన్నమాట అండి. చూసారా, ఇది కూడా 2 రోజులు అయిందండి పెట్టి, పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను డ్రై వేస్ట్లో వేసేస్తాను అనమాట. తర్వాత ఇవేంటండి, పనస ఇక్కడ పెట్టుకున్నానండి ఇలాగా. తర్వాత ఇక్కడ ఇసుకుంది కదండి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఏదో మొలక వచ్చిందండి. ఈ మొలక ఎలా ఉందంటే, ఎడారిలో ఇదంతా ఎడారి ఇసుక, ఇందులో ఒక మొలక వచ్చినట్టుగా అనిపించట్లేదండి. నాకైతే అలా అనిపించింది. అసలు ఇది ఏం మొక్క కూడా తెలియట్లేదండి. చూద్దామండి, వాటర్ కూడా పోస్తాను. పాపం ఇలా మొలిచింది. ఏం విత్తనం ఇందులోకి వెళ్ళిందో ఏంటోనండి. కానీ అప్పుడు ఏంటి ఇందులో ఏముంది అన్న పెట్టానా అని ఇలా వెతుకుతుంటే ఇందులో అల్లం మొక్కలు కనిపించినాయండి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అల్లం మొక్కలు పెడతా ఉంటాను అనమాట. ఇలాగా మీకు చెప్పాను కదండి ఇది వరకు. అంటే బెంగళూరు వెళ్ళకముందు మరి ఒకవేళ అల్లం నుంచి వచ్చింది అంటుందండో ఇదో ఏమోనండి, వచ్చిందేమో. కింద అల్లం కనపడుతుంది, అంటే మీకు చూపిద్దామని తీసాను. కానీ ఉండండి, తవ్వుదాం ఉండండి. అసలు ఏంటిది, నిజమేనండి. అల్లం నుంచి వచ్చిందేనండి ఇది. కనిపిస్తుందా మీకు? నాకు ఇది తగులుతుందండి అల్లం. అంటే అల్లం మొక్క అనమాట అండి ఇది. అల్లం మొక్క వచ్చిందండి మనకి. ఇది మొక్క ఏంటనుకున్నాను. ఇంకోండి, చూసారా మొలకలో ఇది కూడా వస్తుంది అనమాట. అయితే చూద్దామండి, సరదాగా అలా వదిలేద్దాం. ఎంత మొక్క వద్దు ఏంటో చూద్దాం. ఇలాగ వాటర్ పోసానండి, ఇది ఎంత మొక్క వద్దు ఏంటో చూద్దాం. సరేనండి, బాయ్ అండి.